కాదు, మీకు ఏదైనా కష్టం ఉందా అని అడిగి నాయకుడు ఎవరైనా ఉన్నారో చెప్పండి. ఎవ్వరూ లేరు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా మోసం, దగ. లేనివాడు ఇంకా లేనివాడు అవుతున్నాడు, ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అవుతున్నాడు. ఇదే రాయలసీమలో వలసలు, పన్నులు లేక పట్టుగుడ్డు కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. సో ఇటువంటి స్థితిగతులు మారాలంటారే వద్దంటారు. వ్యవస్థ ఒక్క రోజులో మారదు, మారేది కాదు. కానీ ప్రయత్నం అయితే మనం చెయ్యాలి. ఎక్కడో రాయదుర్గంలో ఉన్నటువంటి ఒక అబ్బాయికి మన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాం. అబ్బాయి మంచోడు అనుకునే చేస్తాం తప్ప అబ్బాయి మంచోడు కాదనుకుని ముందుగా మనం అనుకుని భయపడి చెయ్యం కదా. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఆ అబ్బాయి ఎలా ఉంటాడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడా, రాత్రి రంపాలు పెడతాడా అనేది పెళ్ళైన తర్వాత కాలం నిర్ణయించాలి. అలాగే చెప్పి మనం పెళ్లి చేయకుండా ఉన్నాం కదా. మన బిడ్డకి పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలి. వీడు చదువుతాడో చదవడో అనే ఒక అనుమానంతో అసలు ఆ తండ్రి పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థమే కదా. ఇది కూడా అంతే. జనసేన అనే పార్టీ మన యొక్క జీవన స్థితిగతులను మార్చడానికి వచ్చినటువంటి పార్టీ. అటువంటి పార్టీని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి. ఏమండి, ఇంకొకటి జనసేన పార్టీ ముఖ్యంగా ఒక 2 మంచి పథకాలు పెట్టింది. ఆ 2 మంచి పథకాలు ఏంటంటే, ఇప్పటివరకు మనం చూస్తున్నాం. ఇంకోటి, ఇది పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అధికారులు లేకుండా చేసేటువంటి మంచి పని, ఎటువంటి అధికారులు లేకుండా చేసేటువంటి మంచి పని. ఇదే వ్యక్తికి మనం డైరెక్ట్ గా అధికారం ఇస్తే ఇంకెంత మంచి జరుగుతుందో మీరు ఆలోచించండి. ముఖ్యంగా ఆయన పెట్టిన 2 పథకాలు ఏంటంటే, మనం ప్రతి నెల కూడా స్టోర్ బియ్యం తెచ్చుకుంటాం. అవునా, ప్రతి నెల స్టోర్ బియ్యం తెచ్చుకుంటాం. ఇంకా అధికారం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే స్టోర్ బియ్యం తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు. మీరు అడగచ్చు, స్టోర్ బియ్యం తెచ్చుకోకపోతే మనకు పొట్టకి బియ్యం ఎలాగని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ప్రతి నెల 3,000 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్లోకి వేస్తారు, నగదు బదిలీ. దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, మనకు కావాల్సిన నాణ్యమైన సరుకులు ఇలా పచారీ కొట్టుకెళ్ళి మనమే తెచ్చుకోవచ్చు. అవుంటాయి కదంటారు. అది ఇచ్చే ముక్కు పైన బియ్యం తెచ్చుకోకర్లేదు, కుర్చీ పైన పప్పులు తెచ్చుకోకర్లేదు, పాడే పైన చింతపండు తెచ్చుకోకర్లేదు. మొన్న సంక్రాంతికి మన అధికార పక్షం ఇచ్చినటువంటి బెల్లం ఎలా ఉందో మనం చూసాం. బూజు పట్టిపోయిన బెల్లం. అదే బూజు పట్టిపోయిన బెల్లం ఈ పెద్ద ఈ షాప్ నుంచి ఇస్తే మనం తీసుకుంటామో చెప్పండి, తీసుకోం కదా. అదే విధంగా జయం గారు మీరు చెప్పండి, ప్రతి సంవత్సరం మీ ఇంట్లో ఎన్ని గ్యాస్ బండ్లు పడతాయి? సరాసరిగా సుమారుగా ఒక 5-6 సిలిండర్లు ఈజీగా పడతాయి ప్రతి ఇంటికి కూడా. ఈ 5-6 సిలిండర్లు కూడా జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే డైరెక్ట్ గా మనకి ఉచితంగా సరఫరా చేస్తుంది ప్రభుత్వం. ఈవేళ 1,050 రూపాయల సిలిండర్ అవునా కదా. ఇదే 1,050 రూపాయలు 5-6 సిలిండర్లు అంటే 5-6 వేల రూపాయలు. ఈ 5-6 వేల రూపాయలు అంటే ఒక 6 నెలల పిల్లవాడు స్కూల్ చదువుకోవచ్చు అంటారు కదండి. సో ఇవన్నీ మీరు ఒక్కసారి ఆలోచించి మన కోసం నిజాయితీగా పనిచేసే నాయకుడు ఎవరనేది మీరు ఆలోచించి ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. సో మేము చెప్పేది ఏంటంటే, జనసేన అనే ప్రభుత్వం యొక్క గుర్తు, జనసేన పార్టీ యొక్క గుర్తు గాజు గ్లాస్ గుర్తు. మీ అందరికీ తెలుసు గాజు గ్లాస్ గుర్తు అంటే పొద్దున్న లేస్తే మనం ఏదన్నా టీ తాగడానికి వెళ్తాం, టీ తాగితే గాజు గ్లాస్ వేసిస్తారు. ఈ గాజు గ్లాస్ గుర్తుకి ప్రతి ఒక్కరు ఓటేస్తారని బలంగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఒక్కసారి జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.